ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కుమార్తె ఆద్య కూడా హాజరైంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తన కూతురితో సెల్ఫీ దిగుతున్నప్పుడు తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపైనే రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో కలిసి వెళ్లనా అని ఆద్య నన్ను అడిగింది. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. తన తండ్రితో ఆద్య కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంది. అయినా సమాజంలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి జీవితం ఎంతో విలువైంది కదా, క్షణం తీరిక ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న కృషి, కేటాయిస్తున్న సమయాన్ని ఆద్య అర్థం చేసుకోవడం ఇంకా సంతోషం అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ రెండో భార్య అయిన రేణు దేశాయ్ తన పిల్లలకు ఎప్పుడూ చాలా స్వేచ్ఛనిస్తుంటారు. తన తండ్రి దగ్గరికి వెళ్లాలి అనుకున్నప్పుడు, వెళ్లినప్పుడు ఆ విషయాలు తనతో చెప్పినప్పుడు చాలా సంతోషంగా వింటారు. పైగా వాటిని తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పొంగిపోతుంటారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని భారీ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అయినప్పుడు రేణు దేశాయ్ కుమారుడు అఖిరానందన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెంటనే తన తండ్రి పవన్ ఇంటికి వెళ్లి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అంతేకాకుండా అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు అఖిరాను కూడా తన వెంట తీసుకెళ్లారు. ఇక అప్పుడు తీసిన ఫోటోలు కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా అఖిరా ఆద్య హాజరయ్యారు. మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు కలిసి వీరు ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా తన తండ్రి విజయాన్ని పంచుకోవడంతో ఎప్పుడు ముందున్నారు పిల్లలు. ఇక త్వరలోనే అఖిరా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే అఖిరా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జూనియర్ పవన్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తున్నారు.